ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా మారారు. ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. సమన్వయంతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో దుమారం రేపాయి. అందుకు కౌంటర్గా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం సృష్టించాయి. సీఎం సొంత జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కుమ్ములాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పులు ఇస్తుంటారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ చిన్నారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగాను పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహించారు. అలాంటి సీనియర్ నేత ఇప్పుడు సొంత నియోజకవర్గంలో తనకు అవమానం జరుగుతోందంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొందరు నేతలతో పాటు అధికారులు కూడా తన ప్రోటోకాల్ను పట్టించుకోవడం లేదని గతంలోనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వనపర్తి సీటు తొలుత చిన్నారెడ్డికే కేటాయించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆయన స్థానంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తూడి మేఘారెడ్డికి టికెట్ దక్కింది. ఎన్నికల్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై మేఘారెడ్డి విజయం సాధించారు. సీటు త్యాగం చేయడం, పార్టీలో సీనియర్ నేతగా ఉండటం, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటంతో చిన్నారెడ్డికి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కూడా దక్కింది. రాష్ట్ర ప్రజావాణి కార్యక్రమానికి కూడా ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందే టికెట్ విషయంలో ఇరు వర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి. ఇప్పుడు ఆ విభేదాలే మరింతగా ముదిరినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డిల మధ్య సఖ్యత కరువైందనే చర్చ వనపర్తి కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. తరచూ ప్రోటోకాల్ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. వివిధ కార్యక్రమాల్లో ఒకరు ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో మరొకరి ఫోటో లేకుండా జాగ్రత్త పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలను కూడా ఇద్దరూ వేర్వేరుగా నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాను మంత్రులకు సమానమైన హోదాలో ఉన్నప్పటికీ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో తన ఫోటోను చిన్నగా పెడుతున్నారని చిన్నారెడ్డి పలు సందర్భాల్లో మండిపడ్డారు. జిల్లా అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా తాను కృషి చేస్తున్నానని, కానీ సొంత జిల్లాలోనే అధికారులు తన పరువును తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ హోదాలో ఉన్న తన ఫోటోను చిన్నగా వేయడం తనను అవమానించడమేనని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు కారణమైందనే చర్చ ఉంది. చిన్నారెడ్డి మేఘారెడ్డి నేరుగా డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోకపోయినా తమ వర్గాలకు చెందిన నేతలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మేఘారెడ్డి తన వర్గానికే చెందిన లక్కాకుల సతీష్ పేరును, చిన్నారెడ్డి తన అనుచరుడైన డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పేరును బలపరిచినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే అధిష్టానం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్న శివసేనారెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. దీంతో ఇద్దరు నేతల వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన వర్గానికి సముచిత ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి చిన్నారెడ్డిలో ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. 2018 నుంచి చిన్నారెడ్డి ఇంట్లోనే కొనసాగుతున్న కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం విషయంలోనూ తాజాగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కార్యాలయం బోర్డును తొలగించి పక్కకు వేయించడంతో ఆయన అనుచరుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు కొన్ని నెలల క్రితం కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డికి కేటాయించిన గన్మెన్లు ప్రభుత్వ వాహనాన్ని కూడా ఉపసంహరించుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇవన్నీ తమ నేతకు జరుగుతున్న అవమానాలే అంటూ చిన్నారెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తమ నేతను పక్కనబెట్టి ఎన్నికల ముందు పార్టీలకు వచ్చిన మేఘారెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ చిన్నారెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఈ విభేదాలు ఆదివారం గోపాల్పేట మండల కేంద్రంలో మరింత బహిర్గతమయ్యాయి. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, అన్నింటినీ భరిస్తూ వస్తున్నానని అన్నారు. లేదంటే తాను మరో జీవన్ రెడ్డిని అయ్యేవాడినంటూ ఆయన బాహాటంగానే వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తనకు సీటు ఇచ్చినా డబ్బులు కొలొంగి తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్నీ అనుభవించిన కొందరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి మళ్లీ తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేశారని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు వనపర్తిలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. చిన్నారెడ్డి వ్యాఖ్యలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులు ఎవరికి ఇచ్చి టికెట్ తెచ్చుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో బీఫామ్ తీసుకున్న సందర్భాల్లో డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారా అంటూ చిన్నారెడ్డిని ప్రశ్నించారు. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఉన్నాయని మేఘారెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని, అందులో భాగంగానే తనకు టికెట్ వచ్చిందని మేఘారెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఎంపీ మల్లు రవికి మేఘారెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ను ముట్టడించేందుకు ఆయన వర్గీయులు సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొంతమంది సర్పంచ్ అభ్యర్థుల ఓటమికి చిన్నారెడ్డే కారణమని అప్పట్లో మేఘారెడ్డి వర్గం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించింది. చిన్నారెడ్డి బీఆర్ఎస్ నేతలకు పనిచేస్తున్నారని, అధికారులకు పోలీసులకు ఫోన్లు చేసి పనులు చక్కబెడుతున్నారని మేఘారెడ్డి ఘాటుగా విమర్శించారు. అదేనా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న విధానం అంటూ ప్రశ్నించారు. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు పార్టీని దాటి అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎవరు ఎవరి వైపు నిలిచినా మరో వర్గం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే ఆందోళనలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికల నాటికి తన తనయుడు ఆదిత్యారెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో చిన్నారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీ, ప్రభుత్వంలో బలహీనపడితే భవిష్యత్తులో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే అంచనాతోనే చిన్నారెడ్డి ఈ దూకుడును పెంచారనే చర్చ జరుగుతోంది. ఒకవైపు 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత చిన్నారెడ్డి, మరోవైపు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తన పట్టును పెంచుకుంటున్న మేఘారెడ్డి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారింది.